Exercise 9.4 లో సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ప్రోడక్ట్. ఈ రెండు ప్రోడక్ట్ చేయాలంట. ఓకే, 5 ఆఫ్ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది వేసుకోవాలి. 5 ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఆఫ్ 3 ప్లస్ ఎక్స్. 5 3s are 15 plus x, 15 plus 5x minus 3 2 is 6 of x plus 2 of x square. ఏమవుతుంది? 15 ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి. బిగ్ నెంబర్ ఏది ఉంది? 6కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. 5లో 1 పోతే ఎక్స్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా ఇక్కడ. ఓకే, 15 మైనస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్. అర్థమైందా? ఇక్కడ మైనస్ వేసుకొని ప్లస్ వేసుకున్నా. ఓకే, సారీ, ప్లస్ ఇంటూ మైనస్ కదా. నెక్స్ట్ ఇది ఎక్స్ ఆఫ్ 7x మైనస్ వై ప్లస్ 7y 7x మైనస్ వై. ఏమవుతుంది? ఇది 7x స్క్వేర్ మైనస్ వై ఎక్స్ రెండు వేసుకోవాలి ప్లస్ 7 7 49 వై ఎక్స్ రెండు రాసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ సేమ్ అదే చూడాలి. ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 7 వై రెండు ఉన్నాయి కాబట్టి వై స్క్వేర్ రాసుకుంటాం. ఇప్పుడు ఏంటి? 7x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి. ఏ దానికైతే బిగ్ నెంబర్కి సైన్ ఏది ఉంటుందో అదే సైన్ రాసుకోవాలి. ప్లస్ 49లో 1 పోతే 48 xy మైనస్ 7y స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ దీని ఇంటూ దీని ఇంటూ దీని. ఓకే, మొత్తం ఏ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి స్క్వేర్. ఏమవుతుంది? 8 రెండు ఉన్నాయి కాబట్టి 8³ ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడ బి ఏ ఒకటే ఉన్నాయి కాబట్టి ఇక్కడ బి లేని ఉన్నాయి బి క్యూబ్. అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇదే సేమ్, ఇదే ఆన్సర్. బిఏ ప్లస్ బి క్యూబ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇది ఇంటూ చేయాలి కాబట్టి బి స్క్వేర్ ఆఫ్ 2p ప్లస్ క్యూ మైనస్ క్యూ స్క్వేర్ ఆఫ్ 2p ప్లస్ క్యూ. ఇప్పుడు ఏంటి? 3 ఉన్నాయి కదా, పీలు 2 ఇంటూ పీ పవర్ 3 ప్లస్ క్యూ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 2 క్యూ స్క్వేర్ పీ మళ్ళీ ప్లస్ క్యూ ఆఫ్ 1 2 3. ఇప్పుడు 2p క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి. ఏదైతే నెంబర్కి పెద్ద నెంబర్ ఉంటుందో దాని సింబల్ వేసుకోవాలి. ఓకే, ఇందులో ఎంత అవుతుంది? అప్పుడు క్యూ పీ స్క్వేర్. ఇప్పుడు ప్లస్ క్యూ క్యూబ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. థర్డ్ క్వశ్చన్ సింప్లిఫై చేయాలంటే దీన్ని సేమ్ దానిలాగే సేమ్. ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ 5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 25. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ 3 ప్లస్ 5 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ ఇంటూ మైనస్ 25 ప్లస్ 25. ఏమైంది? ఈ సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ మైనస్ క్యాన్సల్ అయిపోతాయి. ఇప్పుడు మిగులుతుంది ఏంటి? ఎక్స్ క్యూబ్ 5x స్క్వేర్ మైనస్ 5x. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ దీన్ని ఏ స్క్వేర్ ఆఫ్ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది పీ క్యూబ్ ప్లస్ 3 ప్లస్ 5 ఆఫ్ బీ క్యూబ్ ప్లస్ 3 ప్లస్ 5. ఏమవుతుంది? ఏ స్క్వేర్ బీ క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 5b క్యూబ్ ప్లస్ 5 3 15 ప్లస్ 5. ఏమవుతుంది? ఇది సేమ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ 15. ఏమవుతుంది? ఏ స్క్వేర్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ 5b క్యూబ్ 15 ప్లస్ 5 ఏమవుతుంది? 20.
దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. టీ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ ఎస్ ఏమవుతుంది? T3 అవుతుంది మైనస్ ఎస్టీ అవుతుంది మైనస్ ఎస్ స్క్వేర్ టీ స్క్వేర్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ పవర్ 3 అవుతుంది. ఎస్ పవర్ 3 అవుతుంది. ఇంక ఇదే ఆన్సర్. టీ క్యూబ్ ఎస్ టీ. దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా సింప్లిఫై చేయాలి. ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి రెండు చేసుకుంటూ పోదాం. ఓకే. ఏ ఆఫ్ సి మైనస్ టీ ప్లస్ బి ఆఫ్ సి మైనస్ టీ. సేమ్ ఇది కూడా ఏ ఆఫ్ సి ప్లస్ టీ మైనస్ బి ఆఫ్ సి ప్లస్ టీ ప్లస్ 2ac ప్లస్ 2bd. ఇది ఇంటూ చేశాను. ఇది సేమ్, ఇది ఫస్ట్ దానికి మొత్తాన్ని ఇంటూ చేశాను, సెకండ్ దానికి మొత్తానికి ఇంటూ చేశాను, అలా రాసుకున్నాను. నెక్స్ట్ ఏసీ తర్వాత ఏడి మైనస్ ఏడి ప్లస్ బీసీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ డి ప్లస్ ఈ రెండు ఏసీ మళ్ళీ ఏడి మళ్ళీ బీసీ మైనస్ బీసీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బీడి ప్లస్ 2ac ప్లస్ 2bd. ఇప్పుడు ఇందులో ఏమైనా కామన్ ఉండే ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దాం. ఏసీ ఉంది, ఏసీ ఉంది, ఏసీ 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 ఒకటి, ఏసీ ఒకటి, ఇక్కడ ఏసీ అంటే 4 ఉన్నాయి. 1 2 3 4 అంటే 4ac వేసుకుందాం. తర్వాత మైనస్ ఏడి ఉంది, ఇక్కడ ప్లస్ ఏడి ఉంది, ఇవన్నీ క్యాన్సల్. బీసీ ఫస్ట్ బీసీ, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉందా? బీసీ ఇక్కడ ఉంది బీసీ ప్లస్ ఇది మైనస్, ప్లస్ మైనస్ క్యాన్సల్. తర్వాత మైనస్ బీడీ ఉంది, మైనస్ బీడీ ఉంది, ఏమవుతుంది? మైనస్ 2bd యాడ్ చేసి సింబల్ అదే సింబల్ వేసాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 2bd, ఇక్కడ 2bd. దెన్ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ మైనస్ 2bd మైనస్ ప్లస్ 2bd రెండు ఉన్నాయి, రెండు క్యాన్సల్. ఆన్సర్ ఏమవుతుంది? 4ac. ఫిఫ్త్ క్వశ్చన్ ఇది సేమ్ సింప్లిఫై, సేమ్ దానిలాగే రాసుకోవాలి. ఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 5 ప్లస్ వై ఆఫ్ 2x ప్లస్ 5. సేమ్ దీన్ని కూడా ఎక్స్ ఆఫ్ x మైనస్ వై ప్లస్ 2y ఆఫ్ x మైనస్ వై మల్టిప్లై. ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ఇంటూ వై ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ 2yx ప్లస్ ఇంటూ మైనస్ 2y స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఇందులో కూడా ఏమైనా కామన్ ఉన్నాయి చూసుకుంటూ పోదామా? 2x స్క్వేర్ ఉంది, 2 అంటే రెండు ఉన్నాయి అంటే 3x స్క్వేర్. నెక్స్ట్ xy, ఇక్కడ xy, ఇక్కడ xy అంటే ఎన్ని xyలు? 2 3 ఫస్ట్ 1 2 ఇక్కడ కూడా xy ఉంది. ప్లస్ xy మైనస్ xy క్యాన్సల్ అయిపోయింది. మిగతా ఎన్ని ఉన్నాయి? 2xy ఉంది, ఇక్కడ 2xy ఉంది అంటే 4xy. ఈ రెండు కలిస్తే ఎంత అవుతుంది? ప్లస్ 4xy. మిగతా ఏమున్నాయి? ఇంకా వై స్క్వేర్ ఉంది, 2y స్క్వేర్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి. ఏది బిగ్ నెంబర్ ఉంటే దాని సింబల్ వేసుకోవాలి. అంటే మైనస్ 2లో 1 పోతే 1 వై స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేయాలి. సిక్స్త్ క్వశ్చన్. ఎక్స్ ఇంటూ ఇది, వై ఇంటూ ఇది. ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్. ఏమవుతుంది? ఎక్స్ పవర్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ xy స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్, రెండు వైలు ఉన్నాయి కాబట్టి వై స్క్వేర్, వైలు 3 ఉన్నాయి కాబట్టి 2 1 1
సేమ్. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోదాం. ఇప్పుడు సేమ్ నేను చూసుకుందామా, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ రాసేసుకుందాం. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై ఉన్నాయా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్లో 7th వన్ మల్టిప్లై చేయాలి. ఇట్లా 1.5 ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1.5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 3 మైనస్ 4y ఆఫ్ 1.5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 3 మైనస్ 4.5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 12y. ఇది మల్టిప్లై చేద్దాం. 1.5 ఇంటూ 1.5 ఇది ఏమవుతుంది, 1.5 ఇంటూ 1.5, 5 5 is 25, 5 is 5, 6 7, 1 5 is 5, 1 1 is 1, 5 6 12 2. ఎన్ని డిజిట్స్ ఆఫ్ ద పాయింట్ అనే 1, ఇక్కడ 1 2 డిజిట్స్ ఆఫ్ ద పాయింట్ అనగా 2.25 2.25 రెండు ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంకేంటి 1.5 ఇంటూ 4 అంట. 1.5 ఇంటూ 4, 5 4 is 20, 4 2 is 8, 1 డిజిట్ ఆఫ్ ద పాయింట్ ఉంది కాబట్టి 4 2 is 5 2 is 20, 4 1 is 4, 5 6 1 డిజిట్ ఆఫ్ ద పాయింట్ ఉంది కాబట్టి 1 డిజిట్ ఆఫ్ ద పాయింట్ అంటే 6 అవుతుంది. ఏమవుతుంది 6 ఎక్స్ వై అంటే ఎక్స్ వై ప్లస్ అదే 1.5 ఇంటూ 3, 5 3 is 15, 3 1 is 4, 3 1 is 4, 3 1 is 3 4, 1 డిజిట్ ఆఫ్ ద పాయింట్ ఉంది కాబట్టి 1 డిజిట్ ఆఫ్ ద పాయింట్ అంటే 4.5 ఆఫ్ ఎక్స్. మళ్ళీ నెక్స్ట్ ఇది 4 ఇంటూ 1.5 ఏమవుతుంది 6 అవుతుంది అంటే 6 xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 is 16y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 is 12y మైనస్ 4.5x ప్లస్ 12y. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఇది రాసుకుంటున్నావు. ఎక్స్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటే ఉంది కాబట్టి 1.25 ఎక్స్ స్క్వేర్, ఎక్స్ 6xy, ఇక్కడ xy ఒకటి ఉంది, ఇక్కడ xy ప్లస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా xy ఎక్కడ ఉన్నాయా, ఇక్కడ లేవు ఇంకా xy. నెక్స్ట్ 4.5x ఇక్కడ ప్లస్ 4.5x, ఇక్కడ మైనస్ 4.5x అండ్ క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ 16y స్క్వేర్, ఇదొకటే ఉంది ఇంకేం లేవు కాబట్టి మైనస్ 16y స్క్వేర్. నెక్స్ట్ 12y ఇది అయిపోయింది, మైనస్ 12y ప్లస్ 12y, ఈ రెండు క్యాన్సిల్. ఆన్సర్ ఏంటి, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేయాలి. ఏ ఆఫ్ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. ఏ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి ప్లస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి. ఇప్పుడేమి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ సిఏ ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సిబి ప్లస్ సిఏ ప్లస్ సిబి ప్లస్ మైనస్ సి స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఉంది ప్లస్ ఏబి ఉంది, ఏమవుతుంది రెండు ఉన్నాయి కాబట్టి 2ab, ఇంకెక్కడ లేవు ఏబి. నెక్స్ట్ మైనస్ సిఏ ప్లస్ సిఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, తర్వాత మైనస్ సిఏ ఉంది ప్లస్ సిఏ ఉంది, ఈ రెండు క్యాన్సిల్. మిగిలినది ఏంటి మైనస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్.